మేడ్చల్ అన్నోజిగూడలోని నారాయణ కాలేజ్ విద్యార్థి తనుష్ ఆత్మహత్య వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. తమ బిడ్డ చావుకి కాలేజ్ కారణమని, వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజ్ ముందు ఆందోళనకు దిగారు. కొడుకు మరణాన్ని తీసుకోలేని విద్యార్థి కుటుంబీకులు ప్రిన్సిపల్పై దాడికి దిగారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్రపురం కుషాయిలో ఉంటాం మేము. మా కాలనీలో ఉంటాడు ఆయన కూడా. అక్కడ ఉంటే నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు. పొద్దున 10 గంటలకు తీసుకొచ్చిండు. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడా గట్కేసలో ఉన్నాం మేమన్నా. మా పిల్లోని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. చదవకపోతే మాకు చెప్పండి, ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారు అని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు. అంటే ఈ సంవత్సరం చదువుకోరా, నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం వాళ్ళకి వెళ్ళి, వద్దు మనకి ఇక అక్కడనే కుషాయిగూడ వేరే ఈసల్ కాలేజ్ చదువుకుందాము అని కూడా చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ. నిన్న మాకు నైట్ 7:30కు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మామూలు తీసుకొచ్చిన పోయి ఈ సంవత్సరం చదివిస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్లో, చైతన్యలో చదువుతాడు. ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే పోయి ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగిరా అన్న. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు, పుట్టకండి మా వాడు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు, మీరు ఎందుకు టార్చర్ పెడతారంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. 1st క్లాస్ నుంచి 10th వరకు గౌతంలో చదివిండు పిల్లోడు. ఇక్కడ కుషాయిగూడలో గౌతమ్ చాలా క్లెవర్